మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఆ తర్వాత మొన్న జరిగిన వేంపల్లి సంఘటన, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గాని సతీష్ రెడ్డి గారు కానీ మాట్లాడిన దాని మీద, అసలు వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు మాట్లాడిన విధానం జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే తమకు అసలు క్రైమ్ అంటేనే తెలియనట్టు, వాళ్ళ కుటుంబానికి అసలు ఏమాత్రము వాళ్ళ క్రిమినల్ హిస్టరీ లేనట్టు, అసలు చాలా నంగనాచులు పతిత్తులైనట్టు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడారు. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ కూడా మీకు 2 నిమిషాలు చెప్తా. ఎప్పుడైతే జనరల్ ఎలక్షన్స్ అక్కడ జరిగిందో సతీష్ రెడ్డి గారు కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా కూడా ఒకటయ్యాము. వేంపల్లి మండలంలో కానీ వేంపల్లి టౌన్లో ఎస్పెషల్లీ మీరు ఏజెంట్ల కూర్చుండే వాళ్ళ ఏజెంట్లను ఎటువంటి పరిస్థితుల్లో కూర్చోము, మేము ఇద్దరము ఒకటయ్యామని ఒక వారం నుంచి విపరీతంగా థ్రెటనింగ్, అందరినీ భయభ్రాంతులు చేయడం అదంతా కూడా చేయడం జరిగింది. అయినా కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు కార్యకర్తలు అంతా కూడా ధైర్యంగా బూతుల్లో కూర్చుంటే అది చూసి తట్టుకోలేక లాస్ట్ 2 నుంచి 4 గంటల ప్రాంతంలో 4-5 పోలింగ్ స్టేషన్లలో దూరి మా ఏజెంట్లను చొక్కాలు పట్టుకొని చించి వాళ్ళని అవమానపరిచి మీరు పోతారా లేదా అని చాలా కూడా ఇబ్బంది పెట్టడం. అసలు అక్కడ కొన్ని ఆ తర్వాత వీడియోలు కూడా చూస్తాం. ఎస్పెషల్లీ ఈరోజు నిన్న ఎవరైతే మాట్లాడతారో మేము అట్లా కాదు, వాళ్ళ అబ్బాయే, సాక్షాత్ వాళ్ళ అబ్బాయే అక్కడ స్కార్పియో మీదికి పోతా దాడి చేసే అన్ని క్లిప్పింగ్స్ వీడియోలు కూడా ఉన్నాయి. అంతా జరిగినప్పుడు అతను ఏదో ఇప్పుడు పులివెందులలో ఇంతమంది కామన్నారు, జరిగిన నుంచి ఎవరు జోలికి పోలేదే. అక్కడ జరిగిన సంఘటన ఎవరైతే ఏజెంట్లుగా కూర్చున్నారో వాళ్ళను చాలా ఇబ్బంది పెట్టి తర్వాత వాళ్ళను చాలా అవమానానికి గురి చేశారు. కాబట్టి దానికి 100% ఏదైనా యాక్షన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రియాక్షన్ అనేది ఉంటుంది. దాంట్లో అది అందరికీ ఏదో అంటే మొత్తం అందరికీ తెలుసని అనుకోవడం, వాళ్ళకి ఎవరైతే అవమానం చేసింది, ఇబ్బంది పెట్టింది మీరు కాబట్టి ఆ రకంగా వాళ్ళు చేయాల్సి వచ్చిందేమో. దాన్ని పట్టుకొని అసలు ఇలాంటి సాంప్రదాయం పులివెందుల్లో ఎప్పుడూ లేదు, అసలు అంటే ఇట్లా భయభ్రాంతులు చేయడం ఎప్పుడూ లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ కుటుంబము ఇంతవరకు మనుగడ సాగించిందంటే మర్డర్లు చేసి ప్రజలను భయభ్రాంతులు చేసి ఆ భయం మీద కట్టిన పునాదులతో ఈరోజు మీరు రాజకీయం నడుపుతా ఉన్నారు. గతంలో ఎత్తుకుంటే విలేకర్ నారాయణ కానీ నంద్యాలపల్లి శివరామరెడ్డి మర్డర్స్ తో లింగాల మండలంలో పెద్దగూడాల కృష్ణారెడ్డి కావచ్చు, పార్నపల్లిలో ఆ తర్వాత సూర్యనారాయణ గారి ఇంటిని పేల్చడం కావచ్చు, ఇలా 1, 2, 3 చెప్పుకుంటే అసలు మీరు మీ రాజకీయ పునాదే అసలు ప్రజలను భయభ్రాంతులు చేసి పుట్టింది. అసలు ఆ పిల్లాడంట ఎవరో 20 ఏళ్ళు చాలా పిల్లాడు అమాయకుడు అని మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి.